జ్ఞాపకం చేస్తాను. పునర్జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం కొన్ని సంగతులు విస్మరిస్తుంటాం. కొన్ని సంగతులు పక్కన పెడుతుంటాం. కొన్ని సంగతులు మర్చిపోతుంటాం. ఇలా మన జీవితాల్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు మనం ప్రేమించవలసిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వీలైతే రాసుకోండి. లేతే విని దాన్ని మనసులో నిలుపుకొని దాని ప్రకారం ఆచరించండి. బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నాకిచ్చిన కొన్ని సంగతులు నేను లేఖనాల్లోంచి నేను మీకు చూపిస్తాను. దేవుని స్తోత్రం. మీరు దేవుని వాక్యం ప్రకారము మనం ప్రేమించవలసినవి మనకు తెలుసని కాదు. మనకు అన్నీ తెలుసు. ఏవి తెలియదు ప్రతి కూడా తెలుసు. గానీ కొన్నిసార్లు ఆచరించం. అది తేలిన మట్టుకే ఊరు. మనం దాని ఉంటుంది. నాకు తెలుసులే, పర్వాలేదులే అని దయచేసి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. అదే క్రైస్తవులు ఉన్న పెద్ద భయంకరమైన బాధాకర పరిస్థితి ఏంటంటే అదే. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. చాలా విషయాలు తెలీదు. తెలుసు అనుకుంటాం గానీ ఆచరించం. తెలుసు అనుకుంటాం. దాని పట్ల తగినంత స్థితి ఉండదు. కానీ మన జీవితంలో మనం ఆ జరిగిన పొరపాటే జరుగుతుంటూ వెళుతూ ఉంటుంది. ఇది మన క్రైస్తవులు ఉన్న వీక్‌నెస్. అలా ఉండకూడదు. కనుక బైబిల్ గ్రంథంలో చెప్తుంది. మొట్టమొదట మనం ప్రేమించవలసిన విషయాల్లో మొదటిది మనము దేవుణ్ణి వాక్య ప్రకారం ప్రేమించాలి. అది లూకా సువార్త 10వ అధ్యాయం 27 ప్రకారము మనము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. నిన్ను వలె నీ పొరుగువానితో రాయబడింది. కానీ దీన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం ఉంది ఎవరి మట్టుకు వాళ్ళకే మన విజ్ఞతకి మనం ఆలోచిద్దాం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఎంతవరకు ఈ వాక్యాన్ని నా జీవితంలో అనుభూతం చేసుకున్నాను? ఎంతవరకు వాక్యాన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. మీకు నేను చాలా విషయాలు చాలా సార్లు చెప్పాను. చాలా సార్లు మనం అనుభవపూర్వకంగా మనకు కొన్ని విషయాలు మనం తప్పినట్టు విషయాలు మనకు తెలుసు. ఎందుకంటే సందర్భం వచ్చేటప్పటికి ఆయన వెంటనే ప్రభువుని ప్రక్కన పెట్టి మన సొంత పరిస్థితులకి, మన సొంత వారికి మనం ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. మన సొంత కార్యక్రమాలకి, పరిస్థితులకి అన్నిటికి మనం ఇచ్చి మనం తప్పినటువంటి విషయాలు బోలెడుంటాయి. కనుక తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా నిజమే ప్రభా చాలా విషయాలు ఆయన తన సొంతాన్ని సమస్తం పక్కన పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం ప్రక్కన దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించలేదు. దైవత్వం గురించి ఈసారి అక్కడ ఉన్నటువంటి వైభోగ జీవితం గురించి ఆలోచించలేదు. ఆ పవిత్రమైన సింహాసనం గురించి ఆలోచించలేదు. ఏమీ లేదు. కేవలం భయంకరమైనటువంటి ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనతో పాటు 33.5 సంవత్సరాలు మానవుడిగా ఉండి ఎంత భయంకర శ్రమ, బాధ 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించి ఆ యొక్క 3.5 గంటలు ఎంత వేదన పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో మనం ఇవన్నీ కూడా వాక్యాల నుంచి మనం వింటున్నాం. ఇది ప్రతి సంవత్సరం, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతిసారి మనం ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రతి క్షణం కూడా. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి పేరే ఏం కాదు. కేవలం మనల్ని ప్రేమించాడు ఒకటిది. రెండోది మనల్ని ప్రేమించాడు కనుక మన పాపం నుండి మనం విడిపించాలి. ఆ పాపం విడిపించడానికే మన పాపానికి మనకు బదులుగా ఆయనే శిక్ష విధించబడి మనకు బదులుగా మన స్థానంలో ఆయన సిలువ మనం పొందాడు. ఇది యథార్థమైన సత్యం. కనుక నేను మీరు నేర్చుకుందాం. ప్రభువును ప్రేమించడం నేర్చుకుంటే, ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటే అన్ని విషయాలు మన కుటుంబాల్లో సర్దుబాటు అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? మనం ఎప్పుడు కూడా మన దగ్గర మీరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. అన్నీ బావుంటే ప్రభు తట్టు చూడం. ప్రభు తట్టు వినం. ఎంత హుషారుగా ఉంటాం, ఎంత దీనిగా ఉంటాం, ఎంత చలాగ్గా చేస్తాం. ఎంతో ఎవరు మన పట్టలేరు. అలా ఉంటాం. అదే మనకు కొంచెం బలహీనతలు, కొన్ని సమస్యలు, కొన్ని చూసేసరికి మనం ఎంతో కుంగిపోయి పరిస్థితి అయిపోయి అయ్యో! అన్నట్టు మనం వేలాడిపోతుంటాం. అది కాదు. మానవ జీవితం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయే పరిస్థితి కాకుండా బ్యాలెన్స్‌గా ఉండాలి. ముందు మనం ప్రభువుని ప్రేమించి ఎప్పుడూ ఒకే రీతిలో దైవికంగా వాక్యానుసారంగా ప్రభువుని ప్రేమించే వ్యక్తులుగా మీరు ఉండాలి. ఇది గొప్ప దైవికమైన భాగ్యం ఇది. దేవునికి స్తోత్రం. అలా ప్రేమించడం నేర్చుకుంటే అలా మీరు మనకున్న పేతురు నీవు నన్ను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? వారు అక్కడున్న వారిలో గాని, కుటుంబంలో గాని అందరిలో కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అర్థం. మనం అలా ప్రేమించగలుగుతున్నామా అనేది మనం అర్థం చేసుకుందాం. పేతురుని అడిగిన ప్రభు నన్ను మిమ్మల్ని అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నావా యేసయ్యని జాగ్రత్తగా గమనించుకోవాలి. వాక్యాన్ని బట్టి అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒకసారి మనం ఎవరి మట్టుకు వాళ్ళు మన జీవితంలో మనం అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. నిజమే తండ్రి మేమింకా అంత స్థాయికి మేము ఇంకా పూర్ణ హృదయంతో అంత పరిపూర్ణతని ప్రేమించలేదు అన్న విషయాన్ని స్పష్టంగా మనం ఒప్పుకొని తీరుతాం. ఎందుకంటే దేవుని వాక్యం అది. కనుక మొట్టమొదట ప్రభువుని ప్రేమించాలి. ప్రభువును ప్రేమిస్తే మనకొచ్చే దైవిక విషయం ఏంటంటే ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు సామెతల గ్రంథంలో
లేఖన ప్రకారం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే దేవుని వాక్యంలో చూద్దాం. మనం ప్రభువును ప్రేమిస్తే మనకు వచ్చిన ఒక విషయం ఏంటంటే, మనము సామెతల గ్రంథం తీయండి. ఎనిమిదో అధ్యాయం తీయండి, 21 వస్తుంది చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రైజ్ గాడ్. బైబిల్ ఇది. దేవుని స్తోత్రం. ప్రేమించు వారిని దేవుడు తప్పకుండా ఆస్తికర్తలుగా చేస్తాడు. చాలా ఉన్నాయి, చాలా విషయాలు, కానీ అన్ని మనం చెప్పడం సమయం చాలు. కనుక క్యాండీస్ మాటల దగ్గర నేను మీరు నేర్చుకున్నాను. ప్రభా కనికరించండి, సాయం చేయండి. నేను మీరు కూడా నేర్చుకున్నాను. ప్రభాని చూపించండి, కనికరించాను. నేను దేవుని పాదాల దగ్గర నేను మీరు నేర్చుకున్నాను. సాయం చేయండి. ఆస్తికర్తలుగా చేస్తాడు. గొప్పదనేది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరొక విషయం చూద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్నాడు, భక్తుడు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను కనపరిచేదను. ఎస్, తప్పించేస్తాడు. బైబిల్ గ్రంథంలో రాబో శోధన కాలం అందు నేను తప్పించేస్తాడు. శ్రమకాలం అని తప్పించేస్తాడు. ఇబ్బందులు, ఇరుకుల్లో, సమస్యలు, శోధనలో నేను తప్పించేస్తాడు. తొట్టిల్లు పోకుండా తప్పిపోకుండా తప్పించేస్తాడు. ఎందుకు? ప్రేమిస్తున్నాం కనుక బైబిల్ గాని చెప్తుంది. నేను క్లుప్తంగా నేను చెప్తున్నాను. ఒక్క విషయాన్ని తీసుకోవాలి. నేను తీసుకుంటే ఈ రోజంతా చెప్పచ్చు అన్నమాట. కనుక ఆయన్ని ప్రేమించడానికి దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేఖనాల ప్రకారం మనం చూద్దాం. కనుక నాకు మీకు కూడా ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత దైవ దృష్టి యోగ్యం మనం పూర్ణవతి ప్రేమిస్తున్నాం, అది ఎవరి మటు వాళ్ళమే. నేను ఎవరిని వేలెత్తి చూపించేంత యోగ్యత నాకు లేదు. మీ మటు మీరు, నా మటు మీరు, ఎవరి మటు వాళ్ళు చూద్దాం. ప్రభువుకి ఎంత అవకాశం ఇస్తున్నాను, ఎంతగా ప్రేమిస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎంతవరకు నా సొంత వారి కంటే, నా రక్తముల కంటే, నా బంధుమిత్రుల కంటే, నా స్నేహితుల కంటే, నా కుటుంబం కంటే, నా భార్య కంటే, నా భర్త కంటే, నా బిడ్డ కంటే, నా తల్లిదండ్రుల కంటే నేను ఎక్కువ ప్రేమించగలుగుతున్నాను ప్రభువుని అనే విషయాన్ని ఎవరి మట్టుకు వాళ్ళే అవగాహన చేసుకోవాలి. కనుక దేవుని పాదాల దగ్గర మొట్టగా మనం ప్రభువుని ప్రేమించి తీరాలి. బైబిల్ గ్రంథంలో గలతీయులు రాసిన పత్రిక, ఎవడెన్నో ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తుడు కాకన్నాడు. గలతీయులు రాసిన పత్రిక చూడండి, ఉందా లేదా? పాస్ గా చెప్పేస్తున్నారా? దాంట్లో ఉందా? వాక్యం యథార్థంగా ఉందా లేదా అని కూడా మనం గమనించాలి. ప్రయత్నిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. ఎవడన్నో ప్రభువును ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తుడు అవును కాక రాయబడింది. 3:14 భాస్కర్. చూడండి, నేను చదివాను గలతీయుల్లో. అది ధర్మశాస్త్రం. కాదు, ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక అని స్పష్టంగా రాయబడింది. దేవాన్ని కొందనాలయ్యా. చదివండి అండి. మొదటి కొరింథీ అండి, క్షమించండి, మొదటి కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. నేను ఈ వాక్యం చదివాను, అందుకే చెప్పాను. మొదటి కొరింథీ 16:22. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే
వాడు శపింపబడుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ప్రైజ్ గాడ్. నేను చదివాను ఈ సంఘటన, అందుకే నా బాగా జ్ఞాపకం ఉంది. దేవుని పాదాల దగ్గర ప్రభువుని ప్రేమించకపోతే శాపగ్రస్తులం అవుతాం అంట. అంచేత we have to love God. ప్రభుని, తండ్రి కుమార పరిశుద్ధాత్మని పరిపూర్ణంగా ప్రేమించి తీరాలి. ఇది మొదటిది. రెండవది, బైబిల్ గ్రంథంలో మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడున్న తరాలు, పరిస్థితులు, ప్రపంచం అంటే తల్లిదండ్రులను సన్మానించడానికి బదులుగా మనం చంపేస్తున్నారు. మీకు అర్థందా? గౌరవించడానికి బదులుగా దూషిస్తున్నారు. ఎంత భయానకమైన పరిస్థితి. వాళ్ళకి ఆదరణ ఇచ్చడానికి బదులుగా ఎంత భయంకరంగా అణచివేస్తున్నారు. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. జాగ్రత్తగా గమనిద్దాం. నేను తల్లిదండ్రులను సన్మానించాలని ప్రభు యొక్క వాక్యంలో స్పష్టంగా లేఖనంలో ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో మనం తల్లిదండ్రులను మనం ప్రేమించాలని రాయబడింది. కనుక మన తల్లిదండ్రులను మనం ఎంతమందికి మీ తల్లిదండ్రులు ఉన్నారు? దయచేసి మీ తల్లిని, వృద్ధాప్యుడు తల్లిదండ్రులు అయినా ఏదో ఏమరపాటున ఏదో చేసి అయినా వాళ్ళే ఉంటారులే, వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ పని అన్నట్టు ఉండకండి. వయసురాడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక రోజు వృద్ధాప్యంలోకి వస్తారు. వయసురాడు ప్రతి పిల్లలు ఒక రోజు వృద్ధాప్యాన్ని ఫేస్ చేస్తారు. ఇప్పుడు మన తల్లిదండ్రులకు మనం ఏం చేస్తాం, దాన్ని బట్టి మనకు కూడా మన పిల్లలు చేస్తారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇది యథార్థ సత్యం. ఇది ఒప్పుకోకపోయినా సరే ఎప్పుడే తల్లిదండ్రులు వారిని ప్రేమించి వారిని ఈ తల్లిదండ్రులని మన దైవికంగా వారి పట్ల మనం ప్రేమానురాగాలు చూపించాలి. వారికి ఏమాత్రం నిరాశ, నిస్పృహ, బాధ లేక దిగులు లేక కలగకుండా వారిని అన్ని విషయాలు ఆదరించాలి, బలపరచాలి. అలాంటి దైవికమైన వ్యక్తులుగా ఉంటే బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రులను చూసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని స్తోత్రం. మూడో సంగతిని బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే లేఖనాల్లో ప్రేస్తున్నాడు, మన భర్త భార్య ఒకరినొకరు తప్పకుండా ప్రేమించుకొని తీరాలి. ప్రేస్తున్నాడు. భర్త ఉద్యోగస్తులు కాకపోయినా, బలవంతుడు కాకపోయినా, మంచి గొప్ప ఉన్నతమైన స్థిరమైన అంతస్తులు లేకపోయినా భర్తను భార్య ప్రేమించాలి. భార్య భర్తను కూడా, భర్త భార్యను కూడా దైవాకసంగా తన హృదయంలో సగభాగంగా ప్రేమించి ఆమెను అన్ని విషయాలు సంరక్షించాలి. ఇది వాక్య సంబంధమైనటువంటి పరిస్థితి. ఈనాడు ప్రపంచం కొన్నిసార్లు డామినేషన్ పరిస్థితి అయిపోతుంది. భర్తను తెలివితేటలు ఉన్నాయి కదా డామినేట్ చేయదు. అది నీకు చాలా ముప్పది. దేవుడు ఒప్పుకోడు. నీకెంత జ్ఞానం ఉన్నా నీ భర్త ఎంతవరకు లోబడి ఉండాలి తప్ప నీ భర్తను డామినేట్ చేసే వ్యక్తిగా ఉండటానికి లేదు. అది దేవుడు సహించుడు. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగని భార్య నీకన్నా చదువులేంది లేక గొప్ప ఏమి తెలియదు అనుకోండి ఆమెను పాదాల కింద తొక్కి ఆమెను అవమానపరిచి ఆమెను చిన్నచూపు చూసి వేరొక మార్గం గుండా, పాప మార్గం గుండా వెళ్ళడం, అది కూడా దేవుడు సహించుడు. ఈ రెండు విషయాలు దేవుడు ఒప్పుకోడు. నీవు భర్తలారా భార్యలను మీ వాక్యానుసారంగా ప్రేమించమని, భార్య భర్తను వాక్యానుసారం లోబడి ఉండమని దేవుడు సెలవిచ్చిన మట్టు అలా ఉంటే కుటుంబం పరలోకం అవుతుంది. మన పిల్లలు కూడా మంచి ఉన్నత స్థానంలోకి పెడతారు. ఇది యథార్థమైన సత్యం. ఇది చిన్న మనం వాక్యం దగ్గర నుంచి మన అందరం నేర్చుకుంటున్న సంగతి. జాగ్రత్తగా గమనించాలి. కనుక మనం అలా జరిగిస్తే ఆ కుటుంబాన్ని పరలోకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. లేకపోతే వేరే విధంగా తగిన పరిస్థితులు, బాధలు, సమస్యలు, మనం ఆ నమ్మకత్వం, భర్త పట్ల నమ్మకత్వం, భార్య పట్ల నమ్మకత్వం, ప్రేమ, దైవవాక్యం స్థితి ప్రయత్నాలు మనం ఉండాలి. జాగ్రత్తగా గమనించండి దేవుని పాదాల దగ్గర. కనుక దీన్ని విస్మరిస్తే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. అంచేత మనం భర్తను భార్య ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఇది వాక్య సంబంధమైనటువంటి కట్టడం. నాలుగవది, మనం పొరుగువాన్ని ప్రేమించాలి. మనల్ని ప్రేమించుకుని పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. నేను మీకు చెప్పానందుకే మీకు అన్ని పునర్జ్ఞాపం చేస్తాను. మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి, లేదా నేను వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకొని పాటించండి. దేవుని స్తోత్రం. పొరుగువాన్ని ఎలా ప్రేమిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇది ఎవరి విజ్ఞతకు వాడిని మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనలోనే మన పొరుగువాన్ని ప్రేమించాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అది మనం ఎవరు మానవులు లేక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సర్కారులు, ప్రభుత్వాలు పెట్టినవి కావు. జాగ్రత్తగా గమనించాలి. కనుక ప్రభు ఇచ్చిన ఆజ్ఞని మన వల్లే మన పొరుగువాన్ని ప్రేమించాలి. కనుక ఆ పొరుగువారు ఎవరు, ఎలా ప్రేమించాలి, ఏంటి వాక్యం స్పష్టంగా లేఖనాల్లో ఉంది. దానికి ఉదాహరణ తీయాలంటే చాలా
ఎందుకంటే మంచి సమరయుడు కూడా దానికి ఉదాహరణగా రాయబడ్డాడు. దేవునికి స్తోత్రం కన్నుగాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక నేనైనా మీరైనా బైబిల్ గ్రంథంలోంచి నేర్చుకుందాం. మనం పొరుగువారిని ప్రేమించే పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉందాం. 5వది, దేవుని తేజోమహిమ నిల్చున్న స్థలాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే నువ్వు కీర్తనలో 26:8 చదివితే తేజోమహిమ నిల్చు స్థలాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రైజ్ గాడ్. మనం ప్రేమించి తీరాలి. ఎందుకంటే మందిరం కొరకు అందరూ బాధ్యత వహించాలి. నాకెందుకులే చేతులు దులుపుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఎవరు చూసుకుంటారులే అన్న నిర్లక్ష్య స్వభావం తగదు, తప్పు. అది వాక్యానికి వ్యతిరేకం. నాకు తెలిసి చాలా మంది అట్టనే ఉంటున్నారు. అది పద్ధతి కాదేమో. ఒకసారి ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకోండి. నీ ఇల్లుని విస్మరిస్తావా? నీ కుటుంబాన్ని విస్మరిస్తావా? లేదు కదా. మరి ప్రతి ఒక్కరు కూడా దైవ పనిలో ఆ పాలు పొందారు కదా. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి తగిన మనం ఏం చేయగలరో మనం పొడవలసిన వాడు ఊడుస్తుంటారు, కడవలసిన కడుతుంటారు, కానీ ఏమైనా మన సదోషం సత్తుంటారు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు. ఏదైనా మందిరంలో అది దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు కనుక తప్పకుండా దానికి బాధ్యత వహించవలసిన ఆవశ్యకత మనకుందని ప్రభు పేట మనం జ్ఞాపం చేసుకుందాం. మీరు కూడా దేవునికి స్తోత్రం. మందిర పని చేసిన వాళ్ళు దేవుని బిడ్డ, నీకు ఎప్పుడు కూడా దేవుడు నీకు లోటు రానివ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. విసుకద్దు. మంచి మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో చేయాలి. ఎవరో మనం చూస్తాను ఎప్పుడు మనం ఆలోచించద్దు. ఎవరు చూసినా చూడపని దేవుడు చూస్తాడు. తన ఇల్లును ఉడుస్తుంటే, తన ఇల్లు తుడుస్తుంటే, తన ఇల్లు బాగు చేస్తుంటే దేవుడే చూస్తాడు. చిన్న వయసులో 12 ఏళ్ల వయసులోనే ఆయన యోషియా యెరూషలేమును ఆయన పవిత్ర పరచని ఆరంభించాడు. క్రైస్తవుడు అతడు చేసినంత కాలం వర్ధిల్లాడు, చాలా ఆశించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా మందిరాన్ని బాగు చేయడానికి మొట్టమొదట తన తండ్రి నుంచి తనకు అధికారం వచ్చి రాజ్యాన్ని ఏలన ప్రారంభించినప్పటికీ మొట్టమొదటి తను చేసిన పూనుకున్న పని అంటే మందిర తలుపులు తెరిపించి మందిరాన్ని బాగు చేసి మందిరంలో ఆయన వాక్యాన్ని వ్యతిరేకమైన ప్రతి ఆ వస్తువులన్నీ బయటకు తీపించి, నిషిద్ధ వస్తువులు బయటకు తీపించి మందిరాన్ని దోపదీప నైవేద్యాలతో మళ్ళీ నింపాడు. దేవుడు హిజ్కియా జీవితాన్ని సంపూర్ణంగా వర్ధిల్లు చేసినట్టు లేఖనాలు బైబిల్ గ్రంథంలో స్పష్టపరుస్తున్నాయి. కనుక దేవుని మందిరం గురించి ప్రయాసపడిన వారు, దేవుని మందిరం గురించి ఆయన తగినటువంటి శ్రద్ధ వహించేవారిని దేవుడు ఎప్పుడు కూడా తోసివేడు, మంచి స్థానంలో వారిని ఉంచుతాడు. ఇది యథార్థమైన విషయం. దేవునికి స్తోత్రం. 6వది, హృదయ శుద్ధిని ప్రేమించి తీరాలి. హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఎప్పుడు పరిశుద్ధతని ప్రేమించాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అన్న సంగతిని ఎప్పుడూ ఆలోచించాలి. క్రియల్లో, మాటలో, తలంపులో, ఉద్దేశంలో, ఆలోచనలో, నడవడికలో, ప్రవర్తనలో ఏదో అన్నట్టు కాకుండా ప్రతి విషయంలో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు, మీ ప్రవర్తన అంతరేందు మీరు పరిశుద్ధ ప్రవర్తన పొందండి. 1 పేతురు 1 14 ప్రభువారు రాస్తున్నాడు. దేవుని పేతురు రాస్తున్నాడు. కనుక మనం మన జీవితంలో చాలా అద్భుత విషయం ఏంటంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి. దేవుడు హృదయము బైబిల్ జీవధారులు దానిలోంచే బయలుదేరితే కనుక దాని ఏడు చాలా శ్రద్ధ వహించి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. కనుక హృదయ శుద్ధిని ప్రేమించి తీరాలని ప్రభు యొక్క ఆత్మ. ఇది 2వ అధ్యాయము సామెతలను 11 రావండి. 7వది, జ్ఞానమును ప్రేమించాలి. 4వ అధ్యాయము సామెతలు 6 ఉంది. అయినా మనం జ్ఞానమును ప్రేమించాలి. పనికి మాలి జ్ఞానాలు మనకు వద్దని సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని విద్దని జ్ఞానం నీకు ఎంత ఉన్నా అది నిష్పడమే. అది నీ కీడు చేస్తుంది తప్ప దాని లాభకరం ఉండదు. ప్రభువుకి మహిమ తెచ్చే జ్ఞానం ఏదైనా కొద్దిగా కలిగి ఉన్నా ఆ కొంచెంలోనే ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరచుకుంటే దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని, భార్య భర్తని, పిల్లల్ని సమృద్ధిగా దీవించే అద్భుత కార్యం పొందుకుంటారు. పనికి మాలిన జ్ఞానం ఎంత ఉన్నా దాని వల్ల వేస్ట్. దయచేసి ఇతరులకు కీడు చేసే జ్ఞానం, ఇతరుల్ని దూషించే జ్ఞానం, ఇతరుల గురించి వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచించే జ్ఞానం, ఇతరులను అనుమానించే జ్ఞానం, వాక్యాన్ని వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దుఃఖపరిచే జ్ఞానం, ఇవన్నీ వద్దు మనకి. వాక్యాన్ని వ్యతిరేకంగా ఎంత జ్ఞానం ఉన్నా అదొద్దు. దేవుని చిత్తానుసారం దైవ జ్ఞానమే నాకు మీకు కావాలి. నేనైనా మీరైనా ఎవరైనా నేర్చుకుందాం. మనందరం కూడా ప్రభువుకి మహిమ తెచ్చే జ్ఞానమే మనకు కావాలి. మన కుటుంబానికి ఆదరణ, ఆశీర్వాదం, ఇతరులను ప్రేమించి ఇతరుల వాక్య ప్రకారం మనం చూసుకునే జ్ఞానమే మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ అలాంటి దైవ జ్ఞానాన్ని ప్రేమించగలిగితే దానివల్ల బైబిల్ నా హృదయ అంతరంగిని కూడా సంతోషిస్తే, నీ హృదయంలో జ్ఞానం లభించినప్పుడు నా హృదయ అంతరిని కూడా సంతోషిస్తాని సామెతలు 23:15 కూడా ప్రభువారు సెలవిచ్చినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. 8వదిగా మనము లేఖనం శత్రువులను ప్రేమించాలంటున్నాడు. నిజమే, అందరూ మనకు అనువైన వారిని
మనకు వీలైన వారిని, మనకు బాగా చేరువైన వారిని మనం ప్రేమిస్తుంటాం. వాళ్ళకి ఏవేవో మనం ఇస్తుంటాం, పెడుతుంటాం, చేస్తుంటాం. కానీ శత్రువుని మనం ద్వేషించేవారు, దూషించేవారు, అవమానపరిచేవారు, మన కీడు చేయడానికి తలపెట్టేవారు, ఇలాంటి వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం. నాకు తెలిసి ప్రభువారు ప్రేమించేలాగా. మరి ఆ ప్రేమించే భక్తులు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. కనుక మీరు కూడా నేర్చుకుందాం. ఏదైనా మనని శత్రువులుగా భావించే వారిని మనం ప్రేమించగలిగినటువంటి స్థితి మన దగ్గర ఉండాలి. ఆ ప్రేమలో మీరు కూడా ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వాక్యానుసారమైన సత్యం ఇది. దేవుని స్తోత్రం. అందరూ మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, భర్త భార్యని, భార్య భర్తని, మన సంఘమును లేక మన ప్రజల్ని, మన సొంత వారిని, మన బంధువుల్ని, మనకు బాగా చూసేవారిని, అన్ని విధాలా మనకి పట్ల నమ్మకం ఉండేవారిని ప్రేమించుకోవడం సహజం. కానీ శత్రువులను ప్రేమించినట్టే దేవుని యొక్క వాక్య సంబంధమైన ఆశీర్వాదాలకు వెళ్తాం. దేవుడు దాన్ని లెక్కేస్తాడు. దేవుని స్తోత్రం కనుక గాక. ఎందుకంటే నువ్వు ప్రపంచం చేది చేయలేదు, దాన్ని చేస్తున్నావు. కనుక నువ్వు దేవుని చేత లెక్కించబడతావు, లేక ఆశించబడతావు. దేవుని స్తోత్రం, గుర్తించబడతావు. ఎందుకంటే శత్రువుని ప్రేమించడం చిన్న సంగతి కాదు. అది వాక్య సంబంధంగా, ఆత్మ సంబంధంగా, పరిపూర్ణంగా ఆత్మీయతలో ఆత్మవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప మనం దాన్ని చేయలేం. ఇది బాగా గుర్తుపెట్టుకుని శత్రువుని సైతం ప్రేమించగలిగిన స్థితి మన దగ్గర ఉండాలి. నేను సంఘమును ప్రేమించాలని, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు అని, తన సొంత శరీరాన్ని ప్రేమించుకున్న వాడు ఎవరు, ప్రేమించలేని వాడు ఎవడు ఉండడు. అలాగే తన భార్యను ప్రేమించకుండా ఉన్నవాడు ఉండడు. కనుక సొంత సంఘాన్ని ప్రేమించాలని భార్యతో పోలుస్తూ రాస్తాడు. సంఘమును మనం ప్రేమించాలి. దేవుడు మనకిచ్చిన సంఘం, ప్రైజ్ లార్డ్, మనకిచ్చిన సంఘం. ఇలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న ఒడిదులు ఉంటాయి. 5 వేలు ఓలాలు లేవు. అంచేత కొన్ని పరిస్థితులు అందరూ ఉంటాయి. అందరూ అన్ని విధాలా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అన్ని విధాలా మనకు వీలుగా ప్రతి అన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు. ఏదైనా కొన్ని సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా సంఘమును ప్రేమించే వ్యక్తులుగా మీరు ఉండి తీరాలని. ఎందుకంటే ఆయన శరీరం కనుక, సంఘం అన్నది ఆయన శరీరం కనుక, ఆయన శరీరాన్ని మనం ప్రేమిస్తేనే ప్రైజ్ ది లార్డ్ మనం ఆయన్ని ప్రేమించినట్టు లెక్క అవుతుంది. ఇది యథార్థమైన విషయం. దీన్ని గుర్తుపెట్టుకొని మనం సంఘమును ప్రేమించే భక్తులుగా మనం ఉందా. దేవుని స్తోత్రం. ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, వారి కష్టాలు వారు పాలు పొందడం, ఒకరి పట్ల వారు ప్రేమానురాగాలు కలిగి ఉండడం, బాధ్యత వహించడం, ఇలాంటి దైవ విషయాల్ని నేర్చుకొని దాన్ని బట్టి మనం చేస్తే మనం సంఘమును ప్రేమించే వారిగా మనం ఉంటాం. దేవుడు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలము మన కుటుంబాల్లో మనం బతుకుంటుండగానే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. నేను 9వ విషయాన్ని 10వ విషయాన్ని చెప్తున్నాను. దేవుని వాక్య ప్రకారం మనము దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో నన్ను ప్రేమించేవాడిని ఆజ్ఞను ప్రేమిస్తాడు అని లేఖనాలు చెప్తున్నాడు. 14:23 యోహాను సువార్తలోని. కనుక దేవుని ఆజ్ఞను ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ మనం ఎక్కువగా వాగ్దానాలు ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే వాగ్దానాల నుంచి దేవుని వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం బట్టి మనకి జరిగిపోవాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అని చెప్పేసి సహజంగా కోరుతుంటాం. కానీ ఆజ్ఞను ప్రేమిస్తేనే, ఆజ్ఞ కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ ఆజ్ఞను ప్రేమిస్తేనే ఆజ్ఞలో వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఇది ప్రపంచాన్ని మనందరిలో మనం పుట్టిన క్రైస్తవులు అంటే దేవుని బిడ్డగా ఆయన దగ్గర నుంచి మనకి బోధించబడుతున్న విషయం ఇది. కనుక మనం దీన్ని అలక్ష్యం చేయడానికి లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. తప్పకుండా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యంలోనే ఆజ్ఞలున్నాయి, కట్టలున్నాయి, శాస్త్రాలున్నాయి. ఇవన్నీ కూడా ఆజ్ఞల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఒక్క పరిస్థితి బట్టి విభజించాడు దాన్ని. అంటే ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, నిబంధనలు ఇలాగా దేవుడు విభజించాడు పరిస్థితిని బట్టి. కనుక బైబిల్ గ్రంథంలో మనం వాక్యాన్ని ప్రేమించి తీరాలి. ఇది మీరు నేర్చుకోవాలి. ఎవరు అలా వాక్యాన్ని ప్రేమిస్తామో వాని జీవితంలో గొప్ప ఎడతెగని దీవులు దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ వాక్యమైన దేవుడు కనుక ఆయన్ని ప్రేమించినట్టు లెక్క. వాక్యాన్ని ప్రేమించామంటే ప్రభువుని ప్రేమించినట్టు లెక్క. తప్పకుండా దానికి తగిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం భూమి మీద ఉన్నప్పుడు అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆఖరిగా బైబిల్ గ్రంథంలో కనికరమును ప్రేమించమని బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు మనం మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం రాస్తాడు. మీరు న్యాయంగా నడుచుకుంటూ అని రాయబడింది. కనుక కనికరమును ప్రేమించు నీ దేవుని దృష్టి యందు నువ్వు సన్నిధి యందు దీన మనసు ప్రవర్తించ అని రాస్తాడు. కనుక కనికరమును ప్రేమించాలి. ఈ విషయాన్ని ఇవన్నీ మనకి తెలియవంటే తెలుసు, తెలియని చెప్పలేదు. కానీ ఇన్ని ఒకేసారి జ్ఞాపకం చేసుకోవాలంటే మీది కంప్యూటర్ మైండ్ కాదు. ప్రైజ్ ది లార్డ్. కంపోజింగ్ మైండ్ కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. కనుక ఒక్కసారి నాకెందుకు ఇవన్నీ రాసుకున్నాను. నేను ఇవన్నీ ఒకసారి రాకుండా జ్ఞాపకం తెచ్చుకొని బైబిల్ నుంచి ఒకటి రాసుకున్నాను. నిజమే, ఇన్ని ఒకేసారి మనం ఆలోచిస్తే ఇవన్నీ చేస్తున్నామా, ఇవన్నీ అవలంబిస్తున్నామా, మన అమల్లో పెట్టుకుంటున్నాం ఇవన్నీ కూడా.
అని ఆలోచిస్తే లేదు, లేదు. వీటన్నిటిలో చాలా విషయాలు మనం తప్పాను. అయినా దేవుడు తను మనకి ఇవ్వాల్సింది ఏది మానలేదు. మనం చేయలేదు కదా అని దేవుడు మన పక్కన పెట్టలేదు, మనం తోసేలేదు, మన ఏమరపాటు చూడలేదు, చిన్న చూపు చూడలేదు. ఎప్పుడు ఆది నుంచి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన ప్రేమలో ఎక్కడ తేడా లేదు. మనం స్వార్థపరులుగా ప్రవర్తిస్తూ అన్ని బాగుంటే ఓలాగా, బాగాలేకపోతే ఓలాగా, అనుకూలంగా ఉంటే ఓలాగా, అనుకూలం లేకపోతే మరొలాగా, వీలు ఉంటే ఓలాగా, వీలు లేకపోతే మరొకలాగా, మన మాట వింటే ఓలాగా, మాట వినకపోతే ఓలాగా, ఇలాగా రకరకాలుగా మన ప్రవర్తనలు, మన ఉద్దేశాలు, మన పరిస్థితులు మారిపోయి రకరకాలైనటువంటి అవతారాలు ఎత్తుంటాం మనం. ఇది ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి క్రైస్తవులు. నాకు మీకు అలా ఉండకూడదు. క్రైస్తవుడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా క్రీస్తుని కోరినటువంటి వాడే. కనుక నేను మీరు అలాగ ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. జనరల్ గా ప్రపంచంలోని ఉదాహరణకి నేను ఎవరినో ఒక వస్తువు అడిగాను, అది నాకు వాళ్ళు ఇవ్వలేదు. నా మనస్థితికి వచ్చి తేడా అవుతుంది. ఇది నేచురల్ గా జరుగుతున్న పరిస్థితి. అదే వాళ్ళు వస్తువు ఇచ్చారనుకోండి, వాళ్ళ మీద ఇంకా కొత్తగా ప్రేమ ఉంటాను. లేదా వాళ్ళ వస్తువు నాకు ఇవ్వలేదు అనుకోండి, నేను కొంచెం తేడా చూపిస్తాను వాళ్ళ దగ్గర. వీళ్ళు దీనికే ఇలా ఉన్నారు కనుక నేను కూడా ఏదైనా నెక్స్ట్ టైం వీళ్ళకైనా ఇచ్చేయాలా అని ఆలోచిస్తాను. ఇది ప్రపంచం జరుగుతున్న పరిస్థితి కనుక నేను మీరు ఆలోచించండి. ఏవో ఫోన్స్ వచ్చేస్తున్నాయి. బైబిల్ ఏమని చెప్తుంది? మనం నేర్చుకుందాం. ప్రభా కృప చూపించండి అయ్యా, దయపాలించండి అయ్యా. మనందరం ఈ సంగతులను చేతులు పెట్టుకొని లేక ఈ సంగతులను అవగాహన చేసుకొని ప్రేమించేవారుగా ఉండాలి. ఇవన్నీ ప్రేమ కలిగిన విషయాలు కూడా నేను చదివినన్నీ కూడా క్రైస్తవులు. క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి కళంకం లేని వారిగా చూడాలని, తన ఎదుటి నిరపరాధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, మహిమస్తమని నిలబెట్టుకోవాలి. ప్రభు చూస్తున్నాడు. ప్రభు అందుకే మనం భరిస్తున్నాడు. ప్రభు మన కృప చూపిస్తున్నాడు. నేను మీరు కూడా నేర్చుకుందాం. తండ్రి, మా జీవితంలో మేమైతే ప్రభు చేత ప్రేమించబడుతున్నాం, 100% వాస్తవం. కానీ మేము ప్రభువును ప్రేమించట్లు కానీ ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఇవన్నీ మేము కంప్లీట్ గా చేస్తున్నాం అన్నది అబద్ధం. మేము చేయలేదయ్యా, చేయలేదు. చేస్తున్నట్లు నటిస్తున్నాం తప్ప చేయలేదు. ఇవన్నీ మేము పరిపూర్ణం చేయడానికి ఈ దేవుని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, భర్త లేక భార్యను ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, తేజోమయమైన స్థలాన్ని ప్రేమించాలి, ఉదయశుద్ధిని ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, ప్రభు ఆజ్ఞలను ప్రేమించాలి, ప్రభు కనికరం, దైవికమైన కనికరం ప్రేమించాలి. ఇన్ని 11 సంగతులు ఇవన్నీ ప్రేమించే వారిగా మనం ఉండాలి. అప్పుడే నేను ప్రేమ గలవానని చెప్పుకోవడానికి అర్హత నాకు మీకు ఉంటుంది. ప్రైజ్ గాడ్. లేకపోతే ప్రేమ లేని పరిస్థితులు ఎక్కడో ఏదో వదిలి చేసి నేను పొత్తుగా ప్రేమ గలవాడిని అనుకోవడానికి లేదు. క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి. నాకు మీకు కూడా చాలా అవసరం. ఈ విషయాన్ని చిన్నగా చెప్పాను, అది క్లుప్తంగా చెప్పాను. ఒక్కొక్క విషయం ఒక్కొక్క మెసేజ్. దేవుని ప్రేమించడం ఒక్కటి ఒక మెసేజ్, తల్లిదండ్రులను ప్రేమించడం ఒక్కటి ఒక మెసేజ్. అని ఒక్క మెసేజ్ నేను 11 మెసేజ్ని 11 మీకు కొద్ది నిమిషాల్లోనే నేను చెప్పేశాను. క్రైస్తవులు మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచన వెళ్ళండి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అన్నీ కూడా ఇవన్నీ కూడా నేర్చుకుంటే మనం సంపూర్ణ అవుతాం. దేవుని దృష్టికి సంపూర్ణ అవుతాం. ప్రేమలో మనం సంపూర్ణ అవుతాం. దేవుని స్తోత్రం. అలాంటి మన జీవితాన్ని దేవా నిజమే అన్ని ఉండి మనలో ప్రేమలో అయితే ఏం ప్రయోజనం? మంచిదాన్ని సంఘానికి వస్తున్నాం, ఏదో కానుకిస్తున్నాం, దర్శనం భావిస్తున్నాం, అన్ని చేస్తున్నాం, బాగుంది. కానీ మనలో దేవుని ఆశించినంత ప్రేమ లేదు. ఈ దైవ వాటి ఇవన్నీ ప్రేమించలేదు. ఈ 11 ప్రేమించే విషయాలు కూడా మన దగ్గర సరిగా లేవు. అంటే దానిలో ఏం ప్రయోజనం? నేనైనా మీరైనా దైవ దృష్టిలో ఫెయిల్ అయిపోతున్నాం కదా.
వద్దు. అందరూ తండ్రి పాదాలు పట్టు. క్షమించు తండ్రి. మీ రక్తం నన్ను మమ్మల్ని కూడా కడగండి. శుద్ధి చేయండి ప్రభా, శుద్ధి చేయండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ నేర్చుకొని క్లుప్తంగా చెప్పాం కదా, ఏదో విన్నాం కదా, నాకు తెలుసు కదా, గోళ్ళు గిలుకొని దయచేసి ఉండద్దు ఎవరు కూడా. నేను యథార్థం చెప్తున్నాను. నా మాట చాలా గట్టిగా ఉంటుంది. నేను చూస్తే నేను కొన్నిసార్లు చెప్తాను, నేను దండిస్తాను, గద్దిస్తాను. దయచేసి మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి 11 విషయాల్లో నేను ఎన్ని చేస్తున్నా నేను చేయలేకపోతున్నా. ఎవరు మట్టు వాడు నాకు తెలుసు అనే భావన నాకు వద్దు. దేవుడు ఎన్నో మనకు తెలియదు, వాటి ఎందుకు ప్రయాసపడదు. నేర్చుకుందాం. తెలిసిన వాటిని ఇంకా దైవికం చేసే ప్రయత్నం చేద్దాం. నేర్చుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రభు పాదాల దగ్గర ఎస్ ఎవరి మట్టు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. నేను ఎవరిని చూడలేను, జూమ్లో ఎవరిని చూడలేను. నన్ను నేనే చూసుకోండి. దేవుడే మన అందరినీ చూస్తున్నాడు. ఎక్కడ ఎలా ఉన్నావో, ఎలా చూస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఎలా ఈ విషయాలను అవగాహన చేసుకున్నావో, ఎలా వాక్యం వింటున్నావో, ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నేను చూసినా నువ్వు చేసినా నేనేమనలేను. అది దేవుడు చూసి దేవుడు నేను తప్పు పట్టకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ గాడ్. గాడ్ ఈస్ లుకింగ్ ఎవ్రీబడి. ప్రభు మన అందరినీ చూస్తున్నాడు. మన హృదయాన్ని, మన మనస్సును, మన పరిస్థితిని ప్రభు అన్ని చూస్తున్నాడు. ఎవ్వరు ఎలా ఉన్నాం, వాక్యం వింటున్నావా లేదా, ఇది మనకు తెలుసే కదా అని చెప్పేసి మనం బైబిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నామా? అన్ని ప్రభు చూస్తున్నాడు. ఇది యథార్థమైన విషయం. నన్ను మిమ్మల్ని కూడా ప్రభు చూస్తున్నాడు. భాస్కర్ మాకు ఈ విషయం చిన్నప్పటి నుంచి తెలుసండి. ఎవరిని శ్రేష్ఠ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నేను నిత్యం పొందాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఇచ్చే ఆజ్ఞాలు గైకోండి. ఈ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నీ కొదువు ఉంది, నువ్వు బాగా డబ్బున్నోడివి, ధనవంతుడివి, నీ డబ్బు పేదలకు ఇచ్చి నీవు వచ్చిన పండించు. అతడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాడు, కానీ దీనికి తల ఒక్కలేపాడు. బైబిల్ ఇలాగే మన జీవితాలు ఉంటాయి. నేర్చుకుందాం. ప్రైజ్ గాడ్. క్షమించు నాయన, నాకు అన్ని తెలుసుకోవడానికి వీల్లేదు, నేను అన్నాను లేదు. ప్రైజ్ గాడ్. తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. ఎస్ ఎవరి మట్టు వాళ్ళే ప్రార్థన చేసుకున్నాం. ముగింపుకు వచ్చాము. తండ్రి నన్ను క్షమించు. నిజమే 11 విషయాలు ఉన్నాయి, ప్రేమగల విషయాలు. ఈ 11 విషయాలు ఎన్ని చేయగలుగుతున్నాను, ఎన్ని చేయలేకపోతున్నాను, ఏది ఆచరించగలుగుతున్నాను, ఏది ఆచరించలేకపోతున్నాను. నా మటుకు నేనే నా జీవితాన్ని చేతున్నప్పుడు ఈ విషయాలను ఆచరించగలను మనసు నాకు ఇవ్వండి. అలాంటి క్రియాపూర్వక జీవితం నాకు ఇవ్వండి. నా మటుకు నేను మీ మట్టి మీరు ప్రార్థించుకోవాలి. దీంట్లో ఎవరు మనం గొప్పవారం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పిన 11 విషయాలు గొప్ప అద్భుతమైన సంగతులు ఇవి. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. దేవునికి స్తోత్రం. ఈ 13 విషయాలు ఆచరించాలి. మన పరలోకానికి వెళ్తాం. ఏ గెలవడు. దేవుని స్తోత్రం. ఇది వాక్యం. ఇది ప్రార్థన చేసుకోండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి జనం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియపరలో తండ్రి, మీ పాదాలకు వందనాలైనా. జీవగల మా తండ్రి, జీవాధిపతి, సృష్టికర్త అయిన దేవా, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు, మా రాజు యేసుక్రీస్తు